నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓం నమః శివాయ. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. పూర్వ పాల్గుని అంటే పుబ్బా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పూర్వ పాల్గుని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు చెప్తారా అవినాష్ గారు? ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. పుబ్బ నక్షత్రం, పుబ్బ అంటే పూర్వ ఫాల్గుని, దాని తర్వాత ఉత్తర అంటే ఉత్తర ఫాల్గుని. యాక్చువల్ గా ఈ ఫాల్గుని నక్షత్రాస్ అంటారు. ఫాల్గుని నక్షత్రాస్. ఫాల్గుని అంటే ఫాల్గుణ మాసం. ఇప్పుడు ఈ ఫాల్గుణ మాసం ఇది ఎండాకాలంలో ఈ మాసం వస్తుంది. ఈ మాసంతో చాలా రిలేట్ అయి ఉంటది రెండు నక్షత్రాస్. ఇప్పుడు నేను మాట్లాడతాను. పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని కరెక్ట్ బార్డర్ దగ్గర పుట్టిన మొగాడు పేరు అర్జున. ప్రపంచాన్ని శాసించాడు వాడు. ఇవాళ ఈ భూమి మీద ఇప్పుడు శాసిస్తున్న వాడి పేరు విరాట్ కోహ్లీ. వాడు కూడా ఫాల్గుని నక్షత్రం. ఏ యుగంలో అయినా ఒక మొగాడు అంటే అన్ని శాసించబోయే వాడేవాడంటే ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన వాడు. ఇప్పుడు పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని గురించి మాట్లాడదాం. రెండు చెప్పేస్తున్నారా? లేదు, ఓన్లీ పూర్వ ఫాల్గుని. ఉత్తర ఫాల్గుని నెక్స్ట్. ఇప్పుడు పూర్వ ఫాల్గుని నక్షత్రం గురించి మాట్లాడదాం. పూర్వ ఫాల్గుని నక్షత్రం, దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ యూనియన్ ఆఫ్ పోలార్ ఆపోజిట్స్. అంటే ఒక మనిషి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ పార్ట్నర్ దొరుకుతాడు. వీడికి ఆ అమ్మాయి దొరకకపోతే వీడు క్లోజ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీకి అనుష్క దొరికింది, సూపర్ సక్సెస్ వాడి మ్యారేజ్, వాడి కెరియర్ వాడికి ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఇప్పుడు పూర్వ ఫాల్గుని అంటే పూర్వ అంటే ప్రీవియస్, ఫాల్గుని అంటే మెరిట్స్, పూర్వజన్మ సుకృతం. వీడికి పుట్టుకతోనే ఆస్తి ఉంటుంది ఎంతో కొద్దిగా, వీడి భార్యకు కూడా ఎంతో కొద్దిగా డబ్బు ఉంటుంది. యూనియన్, స్పిరిచువల్ యూనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మ్యారేజ్, వెడ్డింగ్ ప్లానర్ ఇలాంటివి బాగా చేస్తాడు వీడు. వెడ్డింగ్ ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ ఇలాంటివి బాగా చేస్తారు. సో ఈ పూర్వ ఫాల్గుని గురించి మనం మాట్లాడితే వీళ్ళు ఎలా ఉంటారంటే రెండు రకాలు ఉంటుంది. సింబల్ స్వింగ్ కాబట్టి, స్వింగ్ అంటే మీకు తెలుసు కదా, ఉయ్యల. సో ఒకసారి పైకి వచ్చి ఒకసారి కిందకు వస్తుంది. సో ఎలా ఉంటుంది అంటే మనిషి ఎలా ఉంటాడంటే వీడు పొద్దున లేస్తాడండి, మంచి బట్టలు వేసుకుంటారు. అసలు వీడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఫ్రాంక్గా చెప్తున్నా. పూల్ చొక్కా వేసుకుంటాడు, పింక్ కలర్ ప్యాంట్ వేసుకుంటాడు. వీడి ప్యాంట్ చిరిగి ఉంటుంది, లోపల ఒక వైట్ కలర్ టీషర్ట్ ఉంటుంది, దానిపైన ఒక జాకెట్ ఉంటుంది. పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటాడు, ఎవ్వడి గురించి పట్టించుకోడు. వీడికి ఓన్లీ ప్రపంచంలో ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకేం కనిపించవు. ఇప్పుడు నేను మీరు ఉన్నాం, ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎంతో కొంత గమనిస్తూ ఉంటాం. అసలు వీడి పక్కన ఏం జరుగుతుందో కూడా వీడికి తెలియదండి. వీడి ప్రేమ ప్రేమ ప్రేమ, అదే వీడి కాన్సెప్ట్. ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు అక్కడ జగన్ ఎలక్షన్ కలవచ్చు, ఒక 10 బస్సులు ఫాస్ట్గా వస్తున్నాయి, ఒక సింహం వచ్చేసింది కాలేజీ లోపలికి. వీడికి అనవసరం, వీడు కాలేజీలో ఉన్నాడా, వీడికి ఫుల్ డబ్బులు ఉంటాయి, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకెళ్తాడు, ప్రేమను చూస్తూ ఉంటాడు. అరే వాళ్ళిద్దరు భలే ఉన్నారే జంటగా. ప్రేమ, ప్రతి దాంట్లో ప్రేమను ఎత్తుకుతూ ఉంటాడు. చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు, కొంచెం మూడిగా కూడా ఉంటాడు. వీడు సాయంత్రం దాకా బాగుంటాడు, సాయంత్రం 6 అయిందంటే కొంచెం పానీయాలు గ్రహిస్తాడు. వీడు గొడవ ఏం చేయడండి, వీడు సైలెంట్, ఆ పానీయాలు గ్రహించి మళ్ళీ ప్రేమ అంటాడు. సింపుల్ గా చెప్పాలంటే వీడు కొంచెం కామెడీ కూడా చేస్తాడు. నక్షత్రాలన్నిట్లో కొంచెం. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఒక సినిమాలో, నేను ఎవరో తెలుసా, నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా అంటే మీది కొంపతీసి ఉత్తర పాల్గొనే అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఈ బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంది కదా, కొంచెం నేను తోపుని, ఎందుకంటే ఆస్తుంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆమెకు బాగా ఆస్తుంది, నేను తోపునని ఫీలింగ్ లో ఉంటాడు. ఏమనుకుంటారు నా గురించి మీరు, నేను ఏమేం చేయగలను, అట్లాంటి యాటిట్యూడ్. అట్లాంటి పోలీసు వాళ్ళు పట్టుకున్నా కూడా నెల్లూరు పెద్దారెడ్డి ఏమనుకున్నావు తెలీదా, నెల్లూరు పెద్దారెడ్డి. మా నాన్న ఎవరు తెలుసా, మా అక్క ఎవరు తెలుసా, మా అంకుల్ ఎవరు తెలుసా, ఈ రేంజ్లో మాట్లాడుతూ ఉంటాడు. లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంటే వాడిది ఒక ప్రపంచంలో వాడు ఉంటాడు. పక్కన ఏం జరుగుతుంది, పాలిటిక్స్, క్రికెట్, ఇదంతా అనవసరం. అంటే ఒక పక్క డబ్బు ఉంటుంది,
ఒక పక్కన ఈ కామెడీ ఉంటుంది, ఒక పక్కన ఏం జరుగుతుంది అంటే నెగిటివ్ వెళ్ళిపోతే ఇది పాజిటివ్. ఇది పాజిటివ్. కామెడీ యాంగిల్ ఏమో బ్రహ్మానందం, పాజిటివ్ ఏమో చాలా స్పిరిచువల్గా ఉంటాడు, చాలా ప్రేమగా మాట్లాడతారు. వాట్ అబౌట్ నెగటివ్? నెగిటివ్ యాంగిల్ ఏంటంటే పొగరు వచ్చేస్తుంది, విపరీతమైన పొగరు వచ్చేస్తుంది. ఎవడైనా అడ్డొస్తే కాలుతో తంతాడు, డ్రైవర్ని బూతులు తిడతాడు, కళ్ళెత్తి చూపిస్తాడు, నెత్తి కళ్ళుకి ఎక్కుతాయి అంటారు కదా, ఆ రేంజ్కి వచ్చేస్తాడు. సో పూర్వ ఫాల్గుని అనేది చాలా, ఇప్పుడు అర్జునుడు పూర్వ ఫాల్గుని చెప్పాను కదా, పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని బార్డర్ పుట్టాడు కాబట్టి ఒక ఎక్స్ట్రీమ్ పాజిటివ్కి వెళ్ళిపోయాడు. అలానే ఒక ఎక్స్ట్రీమ్ నెగిటివ్కి వెళ్ళిపోతే ఒక మనిషి సడన్గా మొత్తం అన్ని పోగొట్టేసుకుని రోడ్డు మీదకి వచ్చేయడం అంటే ఎంతో కొంతతో పుడతాడు, సడన్గా అన్ని పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అందరు ఆశ్చర్యపోతారు, అదేంటి రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ జరిగింది, అదృష్టం మొత్తం అదేంటి జీరో అయిపోయింది ఇది అనుకుంటారు. అంటే నెగిటివ్కి వెళ్ళిపోతే మొత్తం రోడ్డు మీదకి, పాజిటివ్కి వెళ్ళిపోతే అర్జునుడు, విరాట్ కోహ్లీ. ఇప్పుడు విరాట్ కోహ్లీ జీవితం కూడా చూడండి, చాలా చిన్న రూట్స్ నుంచి మొదలెట్టి చిన్న కుటుంబం ఇవాళ ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు, ఇంటర్నేషనల్ యాడ్స్ చేస్తున్నాడు. అంటే నెగిటివ్ తీసుకుంటే సర్వనాశనం అయిపోతాడు, పాజిటివ్ తీసుకుంటే అర్జునుడు, విరాట్ కోహ్లీ. సో అట్లా నెగటివ్ మరి వద్దు, మాకు పాజిటివ్సే కావాలి, ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు? అసలు నెగిటివ్స్ చాలా తక్కువ ఉంటారు, ఎక్కువ కామెడీ బ్యాచ్ ఎక్కువ ఉంటారు వీళ్ళలో. అంటే ఎంతో కొద్దిగా బాగానే ఉంటది, ఒక ఏదో అమ్మాయిని ప్రేమిస్తాడు, అది కూడా కామెడీలో ప్రేమిస్తాడు, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటాడు, ఏందేందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చి కామెడీ సినిమాలు చూస్తూ ఉంటాడు. కామెడీ సినిమాలు ఉంటాయి కదా, వెంకీ ఏవో, బ్రహ్మానందం వీడియోలు బాగా చూస్తాడు, వాడే బ్రహ్మానందం అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. నేనే బ్రహ్మానందాన్ని, నేనే వెన్నెల కిషోర్ని, నవ్విస్తూ ఉంటాడు, బాగా నవ్విస్తూ ఉంటాడు. వాడిని చూసి జనాలు నవ్వుతూ ఉంటారు. ఏందో వెరైటీ క్వశ్చన్లు అడుగుతాడు. మీరు ఎక్కడ ఉంటారండి? ఆహా, అమలాపురంలో ఉంటారా? అమలాపురంలో ఇంకేం చేస్తూ ఉంటారు మీరు? అసలు వాడికి ఎవడో అడ్డొస్తాడు, వాడిని అడిగేస్తూ ఉంటాడు, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వాళ్ళు ఎవరిని అడుగుతారా? రైల్వే స్టేషన్లో కూడా అడిగేస్తాడు అనమాట. ఎయిర్పోర్ట్లో కూడా ఎవరిని పడితే వాడిని పట్టించుకోడు. అది ఎయిర్ హోస్టెస్ కావచ్చు, పైలట్ కావచ్చు. అంబానీ వచ్చిన, అంకుల్ మీరు ఏం తింటారు అంకుల్ పొద్దున? అంబానీని. నరేంద్ర మోడీ వచ్చాడు అనుకోండి, సార్ మీకు ఏ టీ అంటే ఇష్టం సార్, మీరు బ్లాక్ టీ బాగా తాగుతారా, మామూలు పాల్ టీ తాగుతారా, ఇలాంటి ఎవరు అడుగుతారా అండి నరేంద్ర మోడీని? అంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడో తెలీదు, ఎలా బట్టలు వేసుకోవాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, కానీ మంచోడు మనిషి. అంటే కామెడీ యాంగిల్ ఎక్కువ ఉంటుంది, ఎన్హాన్స్ చేసుకొని వెళ్తే చాలా పాజిటివ్ వెళ్తుంది. నెగిటివ్ చాలా తక్కువ ఉంటారు. చాలా అదృష్టమైన నక్షత్రం, చాలా మంచి నక్షత్రం, పుబ్బ నక్షత్రం, గొప్ప నక్షత్రం అంట నేను. సూపర్ లైఫ్ లో అన్ని ఉంటాయి. చాలా బాగా చెప్పారు, బ్రిలియంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.